హలో గైస్, ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 23 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వచ్చేసరికి వీడియోని పిచ్ రిపోర్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కి అయితే అనుకూలంగా ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా ఇది బ్యాటింగ్కి ఫ్రెండ్లీ వేదికగా మారింది. మరి ఈ పిచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 176 అయితే ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 అయితే ఉంది. ఇక హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 243, అలాగే లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 89 అయితే ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎంత స్కోర్ నమోదవుతుందో. ఇక వికెట్స్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే పేస్ బౌలింగ్కి 61 వికెట్స్ అయితే వచ్చాయి. అలాగే స్పిన్ బౌలింగ్కి 31 వికెట్స్ అయితే వచ్చాయి. ఇక ఈ పిచ్లో విన్నింగ్ రేటింగ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ 58% అయితే ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ 42% అయితే ఉంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ అయితే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ రిపోర్ట్. అహ్మదాబాద్లో వాతావరణం చాలా స్పష్టంగా ఉంటుంది. వర్షం వచ్చే అవకాశం అయితే లేదు. సో ఉష్ణోగ్రతలు అయితే 43 డిగ్రీస్ సెల్సియస్ వరకు పెరుగుతాయి. రాత్రి అయితే 20 డిగ్రీస్ సెల్సియస్ వరకు తగ్గుతాయి. 24% వరకు తేమ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టాస్ ప్రిఫరెన్స్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం మంచిది. ఎందుకంటే భారీ స్కోర్ సాధించి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే బోత్ టీమ్స్ కలిపి 6 మ్యాచెస్ అయితే ఆడాయి. వాటిలో 5 మ్యాచెస్ జీటీ గెలిచింది, 1 మ్యాచ్ ఆర్ఆర్ గెలిచింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్. బోత్ టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే జీటీకి వచ్చేసరికి జీటీ యావరేజ్ స్కోరు 178 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 232 అయితే ఉంది. అలాగే లోయెస్ట్ స్కోరు 89 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూస్తే 50% అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఆర్ఆర్ చూసుకుంటే ఆర్ఆర్ యావరేజ్ స్కోరు 177 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 242 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 139 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూస్తే 30% అయితే ఉంది. సో ఆర్ఆర్ మీద జీటీకి అయితే కొంచెం ఎక్కువ విన్నింగ్ పర్సెంట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే గుజరాత్కి వచ్చేసరికి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ. అలాగే రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, షిమ్రన్ హెట్మైర్, వనిందు హసరంగా, జాఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, ఇద్వీర్ సింగ్ సెరాక్, కుమార్ కార్తికేయ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ పికింగ్స్. నెంబర్ 1 జాఫ్రా ఆర్చర్, నెంబర్ 2 సాయి సుదర్శన్, నెంబర్ 3 సాయి కిషోర్, నెంబర్ 4 మహమ్మద్ సిరాజ్, నెంబర్ 5 సంజు శాంసన్, నెంబర్ 6 యశస్వి జైస్వాల్, నెంబర్ 7 శుభ్మన్ గిల్. అండ్ ఫైనలీ నా ఓన్ ఒపీనియన్ ప్రకారం నేనైతే ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.